నమస్తే. వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ చెప్పండి. 12 రాసుల వారికి 2025 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కార్డులు చూసి ఎట్లా చెప్పబోతున్నారు? తప్పకుండా. అయితే ఇక్కడ ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం ధాత్రిలో ఈ టారో ప్రిడిక్షన్స్ చేసి ఇప్పుడు సరిగ్గా ఇది 12థ్ మంత్ అనమాట. ఓహ్! 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం ఓకే సక్సెస్‌ఫుల్‌గా. మేడం. లాస్ట్ జాన్యురీలో మొదలుపెట్టాం. జాన్యురీ ప్రిడిక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు డిసెంబర్ కదా! 12 మంత్స్. హ్మ్. సో, ఈ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ మీకు. థాంక్ యూ. అయితే ఈ 12 నెలల్లో ఎన్నో ఎన్నో మెసేజెస్ ఎంతోమంది అంటే రీడింగ్ బావుందన్నాళ్ళున్నారు. బాగా కనెక్ట్ అయినాళ్ళున్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతే ఇంకా ఎందుకు ఈసారి రాలేదని అడిగినాళ్ళున్నారు. సో, ఈ 12 నెలలు చక్కగా అందరికి మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను హ్మ్. బాబా దయ వల్ల. ఇంకా ముందు కూడా 2026 కూడా మనందరికి బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 26 ప్రిడిక్షన్స్ స్పెషల్‌గా చేద్దాం మనం. చేద్దాం మ్యామ్. న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్. హ్మ్. సరే ఈ లోపల డిసెంబర్ ఎట్లా ఉండబోతుంది మనందరికి డిసెంబర్ ఏంటి అన్నది తెలుసుకుందాము. హ్మ్. రాశి ఫలాల్లోకెళ్ళే ముందు అంతకంటే ముందు ఓవరాల్‌గా డిసెంబర్ మనకి ఏం గైడెన్స్ ఇస్తుందన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. మనకు ఓవరాల్‌గా డిసెంబర్‌కున్న గైడెన్స్ ఏంటి అంటే ఆహ్, మనందరం అంటే ఓవరాల్‌గా చూస్తూ హ్మ్. ఉంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అంటాము. చాలా అంటే మనకు ఆందోళన కలిగించే కొన్ని సంఘటనలు, మనస్సుకి కష్టం అనిపించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఒక ఇంట్లో జరుగుతది అలా కాదు. ఓవరాల్‌గా ఎక్కడో ఒక ప్రపంచం దగ్గర పెద్ద మొత్తం. పెద్ద యాక్సిడెంట్స్. ఈ ఇయర్ అంతా అలాగే ఉంది కాబట్టి తొందరగా ఈ సంవత్సరం 2025 వెళ్ళిపోయి పీస్‌ఫుల్‌గా హ్మ్. నెక్స్ట్ ఇయర్‌లోకి మనం అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఈ సంవత్సరం చూసినట్టయితే మనము గ్రూప్ డెత్స్ అంటాం. హ్మ్. కలిసి అందరూ చాలామంది ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఇయర్ అయ్యాయి. అవును. అట్లాంటివన్నిటికి ఒక ఫుల్ స్టాప్ రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఎళ్ళాలి మనం 2026లో అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే విధంగా ఏంటంటే మనందరికీ ఈ కార్డ్ గైడెన్స్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గైడెన్స్. ప్రతి ఒక్కళ్ళు మనము ఈ మొత్తం మనం ఏమనుకుంటామంటే ఏం చేశామన్నది ఒక రిఫ్లెక్షన్ అంటాం. ఏం చేశాం? ఏం కరెక్ట్ చేసుకోవాలి మనం అన్నది ఆ రిఫ్లెక్షన్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్. ఓకే మ్యామ్. అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు చేసిన మంచి, చెడు ఏవైతే ఉంటాయో, ఎంత మంచి చేశారు, ఎంత చెడు చేశారు, ఎంత మీకు కావాల్సిన పనులు చేశారు, మీకిష్టమైన పనులు ఎన్ని చేశారు, మీకిష్టం లేకుండా ఎన్ని పనులు చేశారు, ఇవంతా రిఫ్లెక్షన్సే మనం. అవును. కదా! అవును మేడం. ఒక్కొక్క దగ్గర యెస్ అన్న దగ్గర నో చెప్పడం, నో అన్న దగ్గర యెస్ చెప్పిన పరిస్థితులు ఎన్నో మనం ఫేస్ చాలా. చేసుంటాము. ఈ లైఫ్ మొత్తంలో అండ్ ఈ సంవత్సరంలో కూడా మొహమాటాలకెళ్ళుంటాము. ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూసుకొనుంటాం. సో, అవన్నిటి మీద ఒక్కసారి రిఫ్లెక్ట్ జేసుకొని, ఇక ముందు 2026లో అటువంటివేవి మీకు బాధ కలిగించిన సంఘటనలు గానీ, మీకు ఇబ్బంది కలిగించిన విషయాలేవైనా కానీ, ఇబ్బంది కలిగించే మనుషులెవరైనా ఉన్నా గానీ, ఎంత మంచి రిలేషన్స్ మీరు ఉంచుకోవాలి, హ్మ్. ఏ రిలేషన్స్ నుంచి దూరంగా ఉండాలి, మీకు కావాల్సిన వాళ్ళెవరు, హ్మ్. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని 2026 మంచి మంచి రిజల్యూషన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అని ఒక మంచి గైడెన్స్ మనకి వచ్చింది. ఓకే. ఓకే మ్యామ్. ఓవరాల్‌గా చూస్తే స్పిరిచ్యువల్ మంత్. ఎంతగా దైవారాధన ఎంతగా చేసుకోగలిగితే మనందరికీ అంత బావుంటది. ఆరోగ్యపరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా. విష్ణుమూర్తి ఆరాధన ఓవరాల్‌గా అంటే రాశి ఫలంగా మనం చెప్తాము. హ్మ్. ఈ డిసెంబర్ మొత్తం నెలలో మీరు విష్ణు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. మేడం ఇక కన్యా రాశి వారికి 2025 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? రెమెడీస్ ఎట్లా ఉన్నాయి మ్యామ్? ఓకే. 2025 డిసెంబర్ కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది? లాస్ట్ మంత్ ఆఫ్ 2025 చూద్దాం. ఓకే. మీ జీవితంలో ఒక 3 మంచి మ్యాజిక్స్ జరుగుతాయి వావ్! డిసెంబర్‌లో. హ్మ్. మంచివి పాజిటివ్ అన్నమాట. హ్మ్. హ్మ్. ఆహ్, సో, కన్యా రాశి వాళ్ళకి మీ లైఫ్‌లో ఒక 3 మంచి మార్పులు డిసెంబర్‌లో రాబోతున్నాయి. ఓకే. అంతకంటే ముందు మీరు చేయాల్సిన 3 పనులేంటంటే మంచి ఆలోచనలు, మంచి మాటలు, హ్మ్. మంచి పనులు హ్మ్. చేస్తే మీకు
ఈ ఈ 3 మ్యాజిక్స్ ఏవైతే ఉన్నాయో, మంచి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా జరుగుతాయన్నమాట. ఓకే. ఓకే. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. మంత్ర మీకు డిసెంబర్ ఏంటి లైఫ్ లాంగ్ మంత్ర అది మీకు. హ్మ్. ఓకే. దాని తర్వాత ఒకటి ఏంటంటే నిజాయితీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. హ్మ్. ఎస్పెషల్లీ ఒక్కొక్కసారి మనకి ఎవరైనా హెల్ప్ కోసం వస్తే హ్మ్. మనకు చాలా మందికి ఒక అలవాటు ఉంటది. నాకెంత పర్సెంటేజ్ ఇస్తావు? ఆ! నాకేంటి లాభం అంటారు కదా! హ్మ్. సో, అటువంటి లాభం ఏది ఎక్స్‌పెక్ట్ చేసినా మీరు దొరికిపోతారు. హ్మ్. కాబట్టి ఎటువంటి లాభం ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరు ఏదైనా పని చేస్తే అది ఫ్యూచర్‌లో మీకు ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్, కర్మ బ్యాలెన్స్ అంటాం కదా! హ్మ్. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే డబ్బులు గాదు. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి గాను వాళ్ళని వీళ్ళని అవి ఇవి అడిగే కంటే, సహాయం అడిగే కంటే కూడా మీ మంచి కర్మ యొక్క బ్యాలెన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఇన్ ద మంత్ ఆఫ్ హ్మ్. డిసెంబర్. ఓకే. మీకు అర్థమైందనుకుంటా నేను చెప్పేది. ఓకే. అదొకటి. రెండోది ఏంటి అంటే మ్యారేజ్ విషయంలో కానీ, రిలేషన్‌షిప్ విషయంలో కానీ ఏదైనా లవ్ అఫైర్ అట్లా ఉన్న వాటిల్లో మీరేంటంటే మీరు ఎమోషనల్‌గా డెసిషన్స్ కంటే కూడా హ్మ్. ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకోండి. ఓకే. ఓకే. ఒక్కొక్కసారి ఏమవుతదంటే అవతల వాళ్ళు ఏడుస్తున్నారనో, బాధపడతారనో, బెదిరిస్తున్నారనో ఓకే చెప్పేస్తా ఉంటాం ఎళ్లి. హ్మ్. ఓకే. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే గనక ఎమోషనల్‌గా ఎళ్ళకండి. హ్మ్. ఓకే. జస్ట్ ఆలోచించండి. ఈ పార్ట్నర్ నా లైఫ్‌లో మంచియా? కాదా? ఓకే. తనతోటి నేనుంటే మగ అవ్వచ్చు, ఆడ అవ్వచ్చు. తనతోటి నేనుంటే నా జీవితం ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి. నో ప్రాబ్లమ్. ఆ! బెదిరింపులు ఇలాంటివన్నీ చాలా ఉంటాయన్నమాట. అరే! వాళ్ళు బాధపడుతున్నారు కదా! ఓకే. అని మన లైఫ్‌ని మనం రిస్క్‌లో పెట్టకూడదక్కడ. హ్మ్. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఈ నెల. అదే కాకుండా వేరే విషయాలలో కూడా ఒకసారి మీరు ఎమోషనల్‌గా కాకుండా హ్మ్. మీరు మనసుతోటి జాగ్రత్తగా, లాజికల్‌గా ఆలోచించండి ఏ విషయమైనా కానీ. ఓకే. అండ్ మీరు చాలా రోజుల నుంచి చూస్తున్న ఆల్రెడీ చెప్పేసాను కదా! ఒక మంచి గుడ్ న్యూస్ మీరు ఈ మంత్‌లో వినబోతున్నారు. ఈ ఓకే. మంత్ మీకు ఫేవరబుల్ కలర్ యెల్లో కలర్. యెల్లో. సో, ఎక్కడికైనా ఇంపార్టెంట్ వర్క్ మీద ఎళ్తున్నప్పుడు మీరేం చేస్తారంటే పసుపు ఉంటది కదా! మంచి పసుపు. హ్మ్. ఆ పసుపుని కాస్త రోజ్ వాటర్‌లో కలిపి ఆ బొట్టు పెట్టుకొని వెళ్ళండి. ఏదైనా ఎనీ ఇంపార్టెంట్ వర్క్ మీద ఎళ్తున్నప్పుడు ఆ ఒక్క చిన్న పని చేయండి. హ్మ్. మీకు కూడా ఎక్కువగా లంగ్స్‌కి సంబంధించిన మీకు కూడా అదే చూపిస్తుంది. కాబట్టి కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. చల్లటి వాతావరణంకి ఎక్స్‌పోజ్ అవ్వకుండా హ్మ్. ఉండేలాగా అట్లా చూసుకుంటే సరిపోతది. ఆహ్, ఈ నెలంతా మీరు ఆరాధించవలసిన దైవం శివుడు. ఓకే. శివుడు. హ్మ్. శివాలయానికి రెగ్యులర్‌గా వెళ్ళండి. వెళ్ళి ప్రతిరోజు మీకు వీలైతే రుద్ర కవచ స్తోత్రం ఉంటది. అది హ్మ్. చదువుకోండి వచ్చిన వాళ్ళు. లేకపోతే వినండి. విని చదవడానికి రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సో, కన్యా రాశి వాళ్ళకి నంబర్ 3 వీళ్ళకి కూడా నంబర్ 3 ఈసారి మీ లైఫ్‌లో 3 మ్యాజిక్స్ జరుగుతాయి. హ్మ్. మీ లక్కీ నంబర్ గూడా 3నే 3 ఈసారి. వచ్చింది. ఓకే. సో, ఈ చిన్న చిన్న రెమెడీస్ ఇవన్నీ ఫాలో అవుతే బ్యూటిఫుల్‌గా డిసెంబర్ ఎళ్ళిపోతది. మళ్ళీ తొందరగా 2026లోకి మనం అడుగు వచ్చేస్తది. పెట్టేయొచ్చు. చాలా బాగా ఓకే. థాంక్ యూ మ్యామ్. నమస్తే మ్యామ్.